నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎస్కేబీటీ కళాశాల అభివృద్ధికి కృషి. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. మళ్లీ సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డి. కోర్టు ఆదేశాలతో లొంగిపోయిన ఎంపీ. మోదీకి భయపడి మద్దతిచ్చిన జగన్, మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్. పందిలపల్లి శ్రీనివాస్ ను స్ఫూర్తిగా తీసుకోవాలి. ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా 71వ జయంతి వేడుక. వార్తల్లో ముందుగా, గీతా ఉపకులాల మధ్య చిచ్చు పెట్టేలా గత వైసీపీ ప్రభుత్వంలో చీకటి జీవో తెచ్చిందని, ఇప్పుడు అదే వైసీపీ వాళ్ళు శెట్టి బలిజలను ఓసీలో కలిపేస్తారని ఫేక్ ప్రచారం చేశారని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు కూటమి ప్రభుత్వం శెట్టి బలిజలకు న్యాయం జరిగేలా 1793 నంబర్తో నూతన జీవో తెచ్చిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు నాయుడికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కులాల మధ్య చిచ్చు పెట్టడం వైసీపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిల్లా జగ్గిరెడ్డి శెట్టి బలిజలపై షేక్ ప్రచారం చేశారని మండిపడ్డారు. బీసీలకు రక్షణ చట్టం కోసం కూటమి ప్రభుత్వం న్యాయ సలహాలు తీసుకుంటోందని తెలిపారు. నేపాల్ బాధితులపై జగన్ కనీసం ఒక ప్రకటనైనా చేశారా అని మంత్రి నిలదీశారు. మానసిక పరిస్థితి సరిగ్గా లేని జగన్ ఎందులో దూకాలని ప్రశ్నించారు. ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడిపూడి సత్యబాబు, మాజీ కార్పొరేటర్ కడలి రామకృష్ణ, చింతపల్లి నాని తదితరులు పాల్గొన్నారు. ధర్నాలు, మెమరాండం ఇవ్వటాలు చూస్తూ ఉన్నాం. వాళ్లే ఒక జీవో ఇచ్చి శెట్టిపల్లి చెప్పి నామకరణం మార్చేస్తున్నారు. బ్రాకెట్లో గౌడ అని ఎడుతున్నారు. గౌడ పక్కన బ్రాకెట్లు ఈడిగాని పెడుతున్నారు. కులాలను అవమానిస్తున్నారని, మా కులాన్ని అవమానిస్తున్నారని అనేక ఫేక్ రిప్రజెంటేషన్లు ఇచ్చి పెడదోవ పట్టి ఈ గవర్నమెంట్ మీద విషం చింపే ప్రయత్నం చేశారు. ఆల్రెడీ తెలంగాణలో శెట్టిబల్య క్యాస్ట్ని ఓసీలుగా చేర్చినప్పుడు మరి వీళ్ళెవరూ కూడా మాట్లాడలేదు. అయితే ఈ రోజున వచ్చి మళ్ళీ ఇక్కడ కూడా శెట్టిబల్యలు ఓసీల్లో కలుపుతారని చెప్పి మరి మొన్న కోనసీమ అంబేద్కర్ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి గారు మరి ఆయన ప్రెస్ ముందుకు వచ్చి శెట్టిబల్యల్ని ఓసీల్లో కలుపుతుంటే మీరేం చేస్తున్నారు మంత్రి గారిని అని ప్రశ్నించడం జరిగింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు అన్నీ కూడా ప్రచారం చేస్తూ వాళ్లే జీవో ఇవ్వటం, వాళ్లే దాన్ని ముసుగులో పెట్టడం, వాళ్లే ఉద్యమాలు చేయటం, ఇవన్నీ మరి ఈరోజు నిన్న మరి జీవో ఒకటి రిలీజ్ చేయడం జరిగింది. దాని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఏ క్యాస్ట్ అయితే పిలువబడతా ఉందో సెపరేట్ కార్పొరేషన్లో ఏ పేరు మీద ఇచ్చారో అదే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి జీవో రిలీజ్ చేయడం జరిగింది. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ ఫేక్ వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారాలని ఎవరు నమ్మవద్దు. వీళ్ళే జీవోలు సృష్టించడం 23న వాళ్ళు దాన్ని వెలుగులోకి రాకుండా చీకట్లో ఉంచడం, మళ్ళీ ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇలా మార్చడం ఏంటని వాళ్లే ధర్నాలు చేయటం హాస్యాస్పదంగా ఉంది. ప్రసిద్ధ కందుకూరి వీరేశలింగ స్థాపించిన ఎస్కేవిటి డిగ్రీ కళాశాల అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ఆవరణలో మేజర్ డ్రైనేజీపై ఐరన్ షట్టర్లు ఏర్పాటుకు 65 లక్షలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఎస్కేవిటి కళాశాల ఆవరణలో నగరపాలక సంస్థ గతంలో నిర్మించిన ఈ మేజర్ డ్రైనేజీ కారణంగా దానికి ఆనుకొని ఉన్న నివాసాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దానిపై ఎటువంటి క్లోజింగ్ సర్క్యూట్స్ లేని కారణంగా
దాని నుంచి వచ్చే దుర్వాసన స్థానిక ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆ డ్రైనేజీపై ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ పనులు చేయటం జరిగిందని, దుర్వాసన రాకుండా పూర్తిగా కప్పబడే విధంగా జీఏ షీట్ ఏర్పాటు చేసేందుకు 65 లక్షల రూపాయలతో పనులు చేపట్టడం జరుగుతోందన్నారు. జీఐ షీట్ అనేది శాశ్వత పరిష్కారం కాదని, సిల్ట్ తీసుకునే విధంగా పూర్తిగా కాంక్రీట్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఆ విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు ఆయన వెంట ఉన్నారు. ఐదవ వార్డులో గతంలో ఎస్కేవిటి కాలేజ్ వారి యొక్క సహకారంతో మున్సిపల్ కార్పొరేషన్ వారు మేజర్ డ్రైన్ కట్టడం జరిగింది. ఆ మేజర్ డ్రైన్ కట్టినప్పుడు దాని వారమ్మట నివసిస్తున్న రెసిడెన్షియల్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో హౌసింగ్ వాళ్ళకి మేజర్ డ్రైన్ అవడం వల్ల దానిపైన ప్రాపర్గా ఎన్క్లోజ్ చేయకపోవడం వల్ల ఆ గాలి, ఆ వాసన వీటి వలన చాలా ఇబ్బంది పడుతూ ఉండడం, దాని మీద ఇప్పటికే ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నారు. మరి ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్న లోపల నుంచి వస్తున్న ఈ విషవాయువుల వలన రస్ట్ అయిపోయి అవన్నీ కూడా పాడవడం, మరలా ఈ రోజున 65 లక్షలతో జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ మొత్తం ఏదైతే ఆ వై జంక్షన్ పెట్రోల్ బంక్ ఆ జంక్షన్ నుంచి ఈ లోపల ప్రాపర్టీ వారమ్మట ఏదైతే ఉందో మేజర్ డ్రైన్ మీద జిఐ షీట్ విత్ ఎంఎస్ ఛానల్ తోటి సుమారు 65 లక్షలతోటి ఈ రోజున కూటమి ప్రభుత్వం శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రజలు కూడా వారి తాలూకు అభిప్రాయం తెలియజేస్తూ ఉన్నారు. జిఐ షీట్ తోటి చేయడం అన్నది శాశ్వత పరిష్కారం కాదు. కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తే మనకు శాశ్వత పరిష్కారం. కాంక్రీట్ స్ట్రక్చర్తో పాటు రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఆ శానిటేషన్ డీసిల్టింగ్ చేసుకోవడానికి ఛానల్స్ పెట్టగలిగితే బాగుంటుంది అన్నది వాళ్ళ తాలూకు అభిప్రాయం. దాన్ని కూడా పరిగణలో తీసుకొని ఈ వర్క్ జరిగిన తర్వాత కూడా మనం ఫర్దర్గా పుష్కర టైంలో ఏదో ఒక విధంగా దీన్ని ఒక శాశ్వత పరిష్కారం చేయడానికి కూడా కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తుందని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో వేటు వేసేందుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం సాయంత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకి వెళ్లి లొంగిపోయేందుకు రాజమహేంద్రవరం వచ్చిన మిథున్ రెడ్డి స్థానికంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని మాజీ ఎంపీ వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ని భరత్ రామ్ విఎల్ పురం మార్గాన్ని ఎస్టేట్స్లోని సిటీ కార్యాలయంలో కేక్ కట్ చేయించారు. పెద్దిరెడ్డికి పూర్ణ కుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. బీసీ సంఘాల జేఏసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంజీరా కన్వెన్షన్ సెంటర్లో మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, చెల్లుబోయిన వేణు, మాజీ ఎమ్మెల్యే చక్కంపొడి రాజా, పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తదితరులు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి సెంట్రల్ జైలుకి తీసుకుని నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. బాబు జరిపోయా బాబు నాకు జరిపో టైం అయిపోయిందా జరిపోయా బాబు ఇది నాన్న
సూపర్ 6 పేరుతో కూటమి ప్రభుత్వం ప్రకటించిన పథకాలు క్షేత్రస్థాయిలో పూర్తిగా అమలు కావడం లేదని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఆరోపించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ భృతి మంజూరు కాలేదని, రైతులకు ఏటా 20,000 ఇవ్వాల్సి ఉండగా ఈ ఏడాది 7,000 మాత్రమే ఇచ్చారన్నారు. దీపం పథకం పేరుతో కేవలం ఏడాదికి 1 సిలిండర్ మాత్రమే ఇస్తున్నారన్నారు. ఇసుక విధానం ప్రజాప్రతినిధులకు వరంగా మారిందన్నారు. అన్నా క్యాంటీన్ల విషయంలో మాత్రం పేదలకు మేలు జరిగిందన్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జగన్ మోదీకి జైకొట్టడంపై స్పందిస్తూ భాజపాకు వ్యతిరేకంగా ఓటు వేసి ప్రతిఘటించాల్సి ఉంది. ఓ పక్క వైసీపీ నాయకులను జైల్లో పెడుతున్నారని, మోదీకి భయపడి జగన్ పార్టీకి మద్దతు ఇచ్చారు అని విమర్శించారు. తెలుగు ఎంపీలందరూ కూడా మన ఆంధ్రుడు ఓ సుప్రీంకోర్టు జడ్జి అని చెప్పి మీకు ఓటేయండి, ఇంతదాకేందుకు మిథున్ రెడ్డిని జైల్లో పెట్టారు. మళ్ళీ వాళ్ళ సాయంత్రం 5 ఆయన లొంగిపోవాలి. ఆయన కూడా వెళ్ళి ఎవరు పెట్టి ఇచ్చారంటే శివుడు ఆజ్ఞ లేనిదే చేయమన్నా కదలదంట. ఇప్పుడు మోడీ ఆజ్ఞ లేకుండా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా ఒక ఎంపీని? అలాగే ఈ పాటికి మోడీ రక్షణ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాటికి జైల్లో ఉండేవాడు. ఇది ప్రజలందరూ ఎరిగే సత్యమే. ఇక్కడ ఉన్నది 2 పార్టీలే. ఒకటేంటి వైఎస్ఆర్సీపీ, 2 తెలుగుదేశం, ఇప్పుడు జనసేన లేకపోతే కూటమి ప్రభుత్వం, తర్వాత వైఎస్ఆర్సీపీ. ఈ 2 పార్టీలు కూటమి అండ్ వైఎస్ఆర్సీపీ, ఈ 2 కూడా పైన బీజేపీకి అనుకూలమైన పార్టీ. అందుగురించే ఈ రాష్ట్రంలో దేన్ని అడగలేకపోతున్నాం. కాబట్టి దీనికి ఆల్టర్నేటివ్గా ఇంకొక పార్టీ కాంగ్రెస్ పార్టీని మనం పైకి తీసుకురాగలిగితే డెఫినెట్గా మనకు రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. చెప్తున్నారు కదా, మేము వస్తే కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసినట్లయితే మేము ప్రత్యేక హోదా ఇస్తామంటున్నారు. స్టీల్ అన్నీ సక్సెస్ అవుతాం. కాబట్టి అది ప్రజలు ఆలోచించాల్సిన విషయం. థ్యాంక్ యూ. రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థి కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ 71వ జయంతి వేడుకలను కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో కళాశాలలోని అంబేద్కర్ సెమినార్ హాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహాన్ని కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల చరిత్ర ఎంతో ఘనమైందని, ఇక్కడ విద్యాభ్యాసం చేసిన ఎందరో పూర్వ విద్యార్థులు దేశం, రాష్ట్రం గర్వించదగ్గ స్థాయికి చేరుకున్నారని, వారిలో కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ కూడా ఉండటం నేటి తరం విద్యార్థులకు గర్వకారణమన్నారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ 71వ జయంతి సందర్భంగా కళాశాలలో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. త్వరలోనే ఒక మంచి స్థలంలో ప్రతిష్టాపన చేస్తామని, ఆయన పేరుతో అవార్డులు కూడా ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్ఎస్ అధికారి బిఎల్ఎన్ మూర్తి, ఫారెస్ట్ అకాడమీ డైరెక్టర్ విజయ్ కుమార్, డిడిపి శ్రీనివాస్, డిఎఫ్ఓ ప్రభాకర్, ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే, వైస్ ప్రిన్సిపల్ జీవీఎన్ఎస్ మూర్తి, పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు ముళ్ళా మాధవ్, ఇతర ప్రతినిధులు ఎస్ఎస్ఆర్ భార్గవ్, సుధాకర్, విజయకృష్ణ, విజయలక్ష్మి, శివ తదితరులు పాల్గొన్నారు. పందిళ్లపల్లి శ్రీనివాస్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగారని పిలుపునిచ్చారు. జయంతి వేడుకలను ఆచరిస్తున్నాము. మనకందరికీ తెలుసు, కీర్తి చక్ర పందిళ్లపల్లి శ్రీనివాస్ గారి గురించి మన రాష్ట్రం కింద కర్ణాటక రాష్ట్రంలో ఆయనకి మరి ఇంత వైభవంగా ఆచరణ జరుగుతుంది.
నవంబర్ 10వ తేదీకి ఉండొచ్చు, ఈరోజు కూడా ఉండొచ్చు. కర్ణాటకలో నేను పనిచేశాను కాబట్టి, నాది కర్ణాటక, మరి కర్ణాటకలో కూడా నేను పనిచేశాను కాబట్టి ఆయన ఎక్కడ పనిచేస్తారో అదే ప్రాంతంలో కూడా నేను పనిచేశాను కాబట్టి ఆయన్ని అక్కడ ఆ ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలో కానీ అక్కడ ఆయన ఎక్కడెక్కడ పనిచేశారో ఆ ప్రాంతంలో ఆయన్ని దేవుడిలాగా చూస్తారు. దీంట్లో ఏం అతిశయోక్తి లేదు. ఆయన అన్ని చోట ఫోటోలు పెట్టి దేవుడిలాగా పూజిస్తారు. అటువంటి మన పందిరిపల్లి శ్రీనివాస్ గారు అనేది ఒక పెద్ద వ్యక్తిత్వం ఉండేవాడు. అందులో ఇప్పుడు మనం ఈ రోజు ఇక్కడ సమావేశానికి కారణమైనటువంటి శ్రీ పందిరిపల్లి శ్రీనివాస్ గారు. సో వీరికన్నా ముందు కూడా మన కళాశాలలో చాలా మంది ఉన్నారు. ఒక్కసారి చూసుకుంటే చరిత్ర, భారతదేశం బ్రిటిష్ ప్రభుత్వం కింద నలుగుతున్నప్పుడు దక్షిణ భారతదేశంలో వందే మాతరం ఉద్యమం చేపట్టడానికి ఒక ప్లేస్ కావాలి అని లాల్ పాల్ మూమెంట్ ఉంటే, ఆ మూమెంట్లో బిపిన్ చంద్రపాల్ ఈ కళాశాలకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి స్వదేశీ వస్తువులనే వాడాలి, విదేశీ వస్తువులను వాడకూడదు అని ఒక నినాదం చేసి వందే మాతరం అనే ఉద్యమాన్ని ప్రారంభించి క్లాసులోకి వెళ్తుంటే అప్పుడు హంటర్ ఇస్ బ్రిటిష్ ప్రిన్సిపల్ ఈ కాలేజ్కి, ఆయన దాదాపుగా 52 మంది విద్యార్థుల్ని కాలేజ్ నుంచి డిబార్ చేశారు. అంటే స్వతంత్ర సమరంలో కూడా ఈ కళాశాల విద్యార్థుల పాత్ర ఉంది. ధైర్యంగా ఈ రాజమండ్రి వ్యక్తి పందిరిపల్లి శ్రీనివాస్ అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది. అలాంటి వ్యక్తి మరి ఆయన 25 సంవత్సరాలకే జాబ్ సంపాదించుకో. స్థానిక ఆర్యాపురంలో కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో 25వ సంవత్సరం గణపతి నవరాత్రి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద భక్తులకు భారీ అన్న సమరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. అష్టభుజి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, వైసీపీ నాయకురాలు పోలు విజయలక్ష్మి తదితరులు ప్రారంభించారు. కాటవరం రాజు ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కాటవరం రాజు ఆయనకు స్వామివారి శేషవస్త్రాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని కాటవరం రాజుని అభినందించారు. ఆయన స్వయంగా క్యూలైన్లో బారులు తీరిన భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. సుమారు 12,000 మందికి ప్రతి ఏటా ఇక్కడ ఉత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం చేస్తున్నట్లు కాటవరం రాజు తెలిపారు. ఉత్సవాల నిర్వహణకు సహకరించిన భక్తులు, దాతలకు కృతజ్ఞతలు తెలియజేశారు. లైన్ బాగా ఎక్కువగా ఉందండి, కమిటీ వాళ్ళు త్వరగా పాజిటివ్ పంపించవలసిందిగా కోరుతున్నాం. కూడా మేము ఏర్పాటు చేసిన డస్ట్బిన్లను వేయవలసిందిగా కోరుతున్నాం. సరే రావాలి. భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తున్న సేవా వక్షోత్సవాలను పురస్కరించుకుని తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్ లో ఉన్న బీజేపీ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మీ ప్రసన్న, స్టేట్ మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్, బొమ్ముల దత్తు, భగవాన్, రొంగల గోపి శ్రీనివాస్ పాల్గొని కార్యకర్తలకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, నర్సిపల్లి హారిక, కోడూరు లక్ష్మీనారాయణ, కురగంటి సతీష్, పరిమి రాధ, మద్దిపాటి రజని, రవిశంకర్, బండి సత్యనారాయణ, శెట్టిపల్లి శివనాగరాజు, పొన్నాల లక్ష్మీ సంతోషి, మోహిని, రెడ్డమ్మ, డాక్టర్ అనురాధ, డాక్టర్ ఉమా, ఎర్ర నాగదేవి, కాలేపు సాయి, యానాపు యేసు, వీరాంజనేయులు, తగరం సురేష్, నరేష్ యాదవ్, అడప వరప్రసాద్,
సతీష్, శ్రీను, బీతిరెడ్డి ఆదిత్య, హదిరామ్ తదితరులు పాల్గొన్నారు. రక్తదాన శిబిరాలు కావచ్చు, హెల్త్ క్యాంపులు కావచ్చు, కళ్ళజోడులు కాబట్టి పేద బడుగు బలహీన వర్గాల దగ్గరికి వెళ్ళి ఈ శిబిరం మన పార్టీ సింబల్ ని వాళ్ళంతా పరిచయం చేసే విధంగా, తద్వారా 100% స్ట్రైక్ రేట్ తో గెలిచే విధంగా ఆ యొక్క స్థానాల్లో చివరిలో ఎన్నికలు రాబోతున్నాయి. ప్రక్రియ స్టార్ట్ అయ్యి వాళ్ళ సమస్య తీర్చే విధంగా కూడా మనం ఈ కార్యక్రమం చేసుకుంటూ ప్రజల యొక్క సమస్యలని తెలుసుకునే పరిస్థితిలో పెద్దల దృష్టి తీసుకురావడం, పార్టీ దృష్టి అటు సేవ మనం మన వివిధ దేశాల్లో ఏ రకంగా జరుగుతుందో మనం కూడా దృష్టిలో ఏ రకంగా ప్రజాస్వామ్యం నిన్న చూసాం. నేపాల్, అంతకుముందు పాకిస్తాన్, శ్రీలంక 10-11 దేశాల్లో ఒక డీప్ స్టేట్ దానికి వారు ఉపయోగించుకుంటుంది. దానికి ఎవరన్నా మన చుట్టూ మన దేశం చుట్టూరా చేస్తున్న ఆగడా చూడండి. దానికి మొత్తం మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ఆధ్వర్యంలో ఆర్బీఐ గుర్తించిన మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం ఫైనాన్షియల్ లిటరసీ సెషన్ లో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం గోదావరి గట్టున ఉన్న రజక కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్, సత్య మైక్రో క్యాపిటల్ సంయుక్తంగా నిర్వహించగా జిల్లా వ్యాప్తంగా 150 మంది రుణగ్రాహకులు పాల్గొన్నారు. మైక్రో ఫైనాన్స్ సూత్రాలు, ఆర్బీఐ మార్గదర్శకాలు, క్రెడిట్ స్కోర్ ప్రాముఖ్యత, కేవైసీ భద్రత, సైబర్ మోసాల నివారణ వంటి అంశాలపై నిపుణులు సూచనలు ఇచ్చారు. సైబర్ క్రైమ్ సెల్ సబ్ ఇన్స్పెక్టర్ అయ్యప్పరెడ్డి డిజిటల్ మోసాలపై జాగ్రత్తలు సూచించగా, ఎంఫిన్ వైస్ ప్రెసిడెంట్ పిఎం కమలేష్ బాధితాయుత రుణగ్రహణం, నియంత్రిత సంస్థల సేవల వినియోగంపై దృష్టి సారించారు. లీడ్ బ్యాంక్ అధికారి బొర్రా రాజు తప్పుడు రుణమాఫీ ప్రచారాలకు లోను కాకూడదని పలు సూచనలు చేశారు. ఎల్ఎన్టీ ఫైనాన్స్, సత్య మైక్రో క్యాపిటల్, బంధన్ బ్యాంక్ ప్రతినిధులు స్వతంత్ర తివారీ, రాజా, శ్రీనివాస్, చిట్టుబాబు, సంతోష్, ఆనంద్ పురోహిత్, శివ, మోహన్, లోక్నాథ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కమలేష్ అండి. నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ జాబ్ చేస్తాను. మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అంటే అది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొదటి ఆర్గనైజేషను, రికగ్నైజ్ అయిన సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషన్ అండి. సో మేమేమి ఏం చేస్తామంటే ఆర్బీఐ నుంచి పొందిన లైసెన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే బ్యాంక్స్ అయినా, ఎస్ఎఫ్బీస్ అయినా, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అయినా, ఎన్బిఎఫ్సిస్ అయినా, అట్లాగే ఎన్బిఎఫ్సి ఎంఎఫ్ఐస్ అయినా ఎవరైతే మైక్రో ఫైనాన్స్ ల్యాండ్స్కేప్లో పనిచేస్తున్నారో వాళ్ళ కాంప్లైన్స్ స్పాట్ మానిటర్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నేరుగా రిపోర్ట్ చేస్తుంటాం. ఈరోజు మేము ఈస్ట్ గోదావరి డిస్టిక్లో రాజమండ్రిలో మైక్రో ఫైనాన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో ఇంచుమించుగా ఈస్ట్ గోదావరి నుంచి అన్ని పాకెట్స్, అన్ని ఏరియాస్ నుంచి సుమారుగా 150 మంది బారోర్స్ని మేము ఇక్కడ పిలిపించాము. ఈ ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా లీడ్ బ్యాంక్ని, ఎస్ఎల్బీసీ నుంచి లీడ్ బ్యాంక్ని, తర్వాత సైబర్ క్రైమ్ నుంచి అయ్యప్పరెడ్డి గారిని, ఒక ఫైనాన్షియల్ ఈ రోజుల్లో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ టాపిక్ మీద కూడా ఒక కస్టమర్స్కి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ ముఖ్యమైన ఉద్దేశం అండి. ఈ ప్రోగ్రామ్ ఒక ముఖ్యమైన ఉద్దేశము. సో ఈరోజు ప్రోగ్రాంలో 5 క్రూషియల్ పాయింట్స్ మేము కవర్ చేస్తున్నాము. ఒకటి, వాళ్ళ కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి. ఈ రోజుల్లో మనము ఎలా అయితే మన జ్యువెలరీ, మన ఇంటి డాక్యుమెంట్ ఎలా అయితే హల్మార్లో ఎలా జాగ్రత్తగా పెడతామో అట్లాగే మన దగ్గర ఉన్న కేవైసీ అంటే ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ ఇవన్నీ అంతే జాగ్రత్తగా పెట్టుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశంలో ఆ పాయింట్ మీద వివరించబడింది. దేశానికి రైతులు, సైనికులు ఎంత అవసరమో కార్మికులు అవసరం అంతే అని, కానీ కార్మికులకు సరైన గుర్తింపు లేదని, వారి సంక్షేమంపై శ్రద్ధ లేదని రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆర్ఎన్టీయూసీ వ్యవస్థాపక అధ్యక్షుడు కోలా ప్రసాద్ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు. ది రాజమండ్రి ప్లస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా తూరాల శ్రీనివాస్ యాదవ్ని నియమిస్తూ నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం కోలా ప్రసాద్ వర్మ మాట్లాడుతూ స్థానికంగా ఈ జిల్లాలో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిలో పనిచేసే కార్మికులకు ఎన్నో సమస్యలు ఉన్నాయని, వారందరికీ శ్రీనివాస్ యాదవ్ న్యాయం చేయగలడనే నమ్మకంతో జిల్లా అధ్యక్షుడిగా నియమించామన్నారు. శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ త్వరలో జిల్లా కమిటీని నియమించి కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వల్లూరి రామ్మోహన్, నగర అధ్యక్షుడు ములపర్తి అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నలుగుర్తి రాజు గారు, మీరు స్టేట్ ఆర్ఎండ్టీ సరిపోలేదు కాబట్టి తర్వాత వచ్చి ఈ రాజమండ్రి సోదరులు
ప్రయాణం చేసిన వ్యక్తులుగా కార్మికుడు అన్నప్పుడు RNTUC రాజీవ్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ దీనికి మా సోదరుడు తోర్ల శ్రీనివాస్ యాదవ్ గారిని నియామకం చేసాం. అపాయింట్మెంట్ ఆర్డర్ మీకు సోదరునికి అందజేస్తారు. రాజమండ్రి నగరానికి ములపర్తి అశోక్ కుమార్ నియామకం కూడా జరిగింది. వాటిని కూడా త్వరలో మెయిల్ పెట్టి పంపిస్తాం ఆర్డర్స్. ఈ కార్మికుడి చట్టాలు, కార్మికులు ఉన్నటువంటి అవగాహన పూర్తిగా కార్మికుడికి తెలియదు లేదు పాపం. దానికి కారణం వచ్చామా, పని చేసుకున్నాం, పోయామని తప్పించి ఇతర విషయం తెలియదు. వాళ్ళు సరైన మార్గంలో పెట్టాలి అంటే కనుక కార్మిక సంఘం కావాలి అంటే కనుక వాళ్ళకు ఉన్నటువంటి నష్టాలు ఏవైతే. రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ నెల 24వ తేదీన విజయవాడలో దళిత రణబేరి పేరిట మహాధర్నా నిర్వహిస్తున్నామని ఈ ధర్నాను విజయవంతం చేయాలని బహుజన సమాజ్ పార్టీ నేతలు పిలుపునిచ్చారు. స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో దళిత రణబేరి పోస్టర్ను బీఎస్పీ ఆంధ్రప్రదేశ్ జనరల్ సెక్రటరీ గుమ్మాపు చిత్రసేన, జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్, రాజమండ్రి ఇన్ఛార్జ్ ఇసుకపట్ల రాంబాబు, జిల్లా కార్యదర్శులు నక్కా వెంకటరత్నం రాజు, వై ఆనంద్, నిడదవోలు అధ్యక్షుడు బయ్యే మునేంద్ర, రాజమండ్రి రూరల్ ఇన్ఛార్జ్ కొండపల్లి సూరిబాబు, అనపర్తి ఇన్ఛార్జ్ కొల్లము శ్రీను, రాజమండ్రి కార్యదర్శి సోమాబత్తుల విజయ్ కుమార్, రాజమండ్రి రూరల్ నాయకుడు కొత్తపల్లి శేఖర్, అర్బన్ నాయకుడు బి కోటి, కొవ్వూరు నాయకుడు ప్రసాద్ తదితరులు ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక దళితులపై విపరీతంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయాలన్న విధానాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అన్ని జిల్లాల్లో ఆందోళన చేస్తామన్నారు. మరి ఈ కూటమి ప్రతిపక్షం ఉన్నప్పుడు జగన్ గారి పరిపాలనలో దళితుల మీద దాడులు జరిగినప్పుడు చాలా తీవ్రంగా స్పందించి అక్కడ వెళ్ళి దళితులు పరామర్శించి ఈ జగన్ పోయిన తర్వాత మా ప్రభుత్వం వస్తే దళితులకు రక్షణ కల్పిస్తామని చెప్పేసి అనేక మాయమాటలు చెప్పి దళితుల్ని ప్రలోభ పెట్టి మేమే సరైన పరిపాలిస్తాం, దళితులకు రక్షణ కల్పిస్తామని దళితులు ఓట్లని వేయించుకున్నటువంటి ఈ కూటమి పార్టీలు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ పరిపాలనలో కంటే దారుణంగా మరి దళితుల్ని హింసిస్తున్నారు, దాడులు చేస్తూ ఉన్నారు. దళితులపై జరుగుతున్న దాడుల విషయంలో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఆలోచించి ఈ దళితులపై జరుగుతున్న దాడుల్లో ఎవరు మాట్లాడకపోయినా ఈ రాష్ట్రంలో దళితులకి తన గొంతుగా, దళితులకి అండగా ఉన్నటువంటి ఏకైక పార్టీ బహుజన సమాజ్ పార్టీ. దళితుల మీద ఇదే విధంగా దాడులు చేస్తే బహుజన సమాజ్ పార్టీ చూస్తూ ఊరుకోదు, రోడ్ల మీద రావడానికి సిద్ధంగా ఉంది. మరి కూటమి నాయకులకు హెచ్చరిస్తా ఉన్నాం, మీ పరిపాలనా విధానం మార్చుకోండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీసీల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఎస్కేబీటీ కళాశాల అభివృద్ధికి కృషి, ఇది ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడి. మళ్లీ సెంట్రల్ జైలుకి మిథున్ రెడ్డి, కోర్టు ఆదేశాలతో లొంగిపోయిన ఎంపీ. మోదీకి భయపడి మద్దతిచ్చిన జగన్, మండిపడిన మాజీ ఎంపీ హర్ష కుమార్. పందిలపల్లి శ్రీనివాస్ను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఆర్ట్స్ కళాశాలలో ఘనంగా 71వ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.